హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నాన్ వెజ్ పీల్కి ఆంధ్రాలో తెలంగాణలో బాగా ఇష్టమైనది తలకాయ మాంసం అండి. చాలామందికి దీనికి రెసిపీ ఎలా వండాలో తెలియదు. ఈరోజు దీనికోసం నేను పెద్ద తలకాయ తీసుకున్నానండి. ఈ తలకాయ మనం కట్ చేసుకున్న తర్వాత ఇది 3 కిలో 700 గ్రామ్స్ వచ్చిందండి. ఒక్క తలకాయ అనమాట, కాలుతో కలిపి. టోటల్ రెసిపీ డీటెయిల్గా చూపిస్తాను. వీడియోలో చివరిదాకా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇది మేకపోతండి. అక్కడ పెళ్ళిళ్ళకి ఎక్కడ ఆర్డర్ ఉంటే కట్ చేసి ఇచ్చారన్నమాట. దాని తలకాయ ఉంచారు. దీనికి గర్దనే 1/2 కిలో ఉందండి, అంటే మెడ అనమాట. మామూలుగా తలకాయ ఏంటంటే మనకి మొత్తం ఎడ్జ్దా కట్ చేస్తారు. తలకాయలో మెయిన్ పార్ట్ బ్రెయిన్ ఉంటుందండి. దీన్ని కూడా ఎలా మనం కుక్ చేస్తాడు వేయాలని కూడా మొత్తం చూపిస్తాను. ఇది మా మస్తాన్ కొట్టండి. మామూలుగా నాకైతే 1200కి ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కాస్ట్ ఎక్కువ. మన నార్త్ ఇండియన్లో మేము ఎప్పుడైనా డ్యూటీ పని మీద వెళ్తుంటే అక్కడ కాస్ట్ చాలా తక్కువ అండి. దీంట్లో కొంచెం మురగదెబ్బ కూడా వేసాడనమాట. చూడొచ్చు, ఆల్మోస్ట్ 3 కిలో 700 గ్రామ్స్ వచ్చిందండి. ఇది వేస్టేజ్ పోయిన తర్వాత చాలా పెద్ద తలకాయ. ఈ 2 పెద్ద కంచాలు నిండిపోయండి. దాంట్లో కోపే కూడా ఇచ్చాడండి. దాంతో కలిపి నేను ఇవాళ ఉడతాను అనమాట. ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాను. ఇది బ్రెయిన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పెద్దవి 4, మన మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుందండి, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. చింతపండు పులుసు, ఆ తర్వాత కొబ్బరి పేస్టు, ధనియా పత్తి అనమాట. ఫటాఫట్ మనం ఇందులోని ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేద్దామండి. అది రెడీమేడ్ అయిపోయింది. నేను ఈరోజు దీన్ని దంచుతున్నాను అనమాట. ఇది గ్రానైట్ అండి, చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఇది లేదని చెప్పాడు, అంత పెద్ద తలగనిసే లేతగా ఉందని చెప్పాడు. అందువల్ల నేను ఒక విజిలే ఉంచుతాను. దీనికి నేను వాడేది గ్రౌండ్ నట్ ఆయిల్. ఇందులో నేను కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్లో ఈ పోపేగులు వేసి అందులో ఆనియన్స్ ఫ్రై చేస్తానండి. అందులో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఇచ్చిన నురగదబ్బ, తర్వాత తలకాయ మాంసం, నేను కాళ్ళు కొంచెం మెత్తన మాంసం కలిపి సెపరేట్గా కొడుతున్నానండి. మిగతా మెత్తన మాంసం అంతా నేను ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోద్ది. ఇది 2 టైమ్స్ పనికి వస్తుంది మనకి. ఇది ఆల్మోస్ట్ 1.5 kg కంటే ఎక్కువ వచ్చిందండి. ఇలానే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసేస్తాను. దీన్ని నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినాడు చూపిస్తాను మీకు, ఇంకో టైప్లో ఉండి. ఇందులో మన మసాలా కారం అండి, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి. కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి కారం చాలా ఎక్కువ పడుతుంది. కొంచెం మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను. అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో 2 టమాటాలు కూడా యాడ్ చేద్దామండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ చింతపండు వేస్తాం కూడా సరిపోద్ది. నేను 2 యాడ్ చేస్తున్నాను. ఇది సూప్లా ఉంటుందండి. దీని గ్రేవీ దీని హైలైట్ అండి. దీనికి ఇది బోన్స్కి చాలా మంచిది అన్నమాట. కాలు సూప్ అనేది బోన్స్ ఫ్రాక్చర్ అయినా, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, బోన్స్ విటమిన్ డి తక్కువ ఉందని, బోన్స్ వీక్ అవుతుందని సరే, ఈ సూప్తో అయితే కంటిన్యూగా ఒక 3 months చాలా గట్టిగా అవుతాయి మరి బోన్స్. పిల్లలకి చాలా ఇది తినిపించాలి ఈ సూప్ని. వాళ్ళు బాగా హైట్ అవుతారు, బాగా స్ట్రాంగ్గా ఉంటారు. ఇందులోనే కొబ్బరి, గరం మసాలు, తర్వాత ఉల్లిపాయ అన్నీ కలిపి పెట్టిన పేస్ట్ వేసానండి. తర్వాత నేను చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేద్దామండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను వండింది ఇప్పుడు 1.5 కిలో దగ్గర కాబట్టి మనకు ఒక 50 గ్రాములు 100 గ్రాముల మధ్యలో చింతపండు తీసి వేద్దాం. ఇందులో నేను గరం మసాలా ఎవరెస్ట్ అండి, మటన్ మసాలా వాడాను. మీరు ఇంట్లో తయారు చేసుకుని సరే పర్లేదు. చూడొచ్చు, ఇది కుక్కర్ మొత్తం నిండిపోయింది. దీంట్లో సెంటర్లో వాటర్లా చేసి ఈ మెదడుని అనేది మనం సెంటర్లో వేయాలన్నమాట. చూసారు కదా, ఇది ఫస్ట్ వేసి కలిపేస్తే మొత్తం పీసెస్ అయిపోద్ది. లేదా సెపరేట్గా కూడా ఫ్రై చేయొచ్చు. సింగిల్ కదా చెప్పి నేను సెంటర్లో పెట్టాను. పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. నేను ఆల్మోస్ట్ 1 విజిల్ ఉంచుతానమాట. బేగనే ఉడికిపోద్దని చెప్పాడు. అయిపోయింది. ఆల్మోస్ట్ బోన్ పైకి కనపడుతుందంటే ఇది కుక్ అయిపోయినట్టుగానండి. ఎప్పుడైతే మటన్ నుంచి బోన్ సెపరేట్ అవుతుందో కుక్ అయినట్టుగా. కొంచెం కొత్తిమీర వేసుకొని
దీన్ని వేడివేడిగా మనం అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా చపాతీ కాంబినేషన్ కాదు, కానీ దీంట్లో అన్నంలోని బాగా తింటే చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని మీకు చూపిస్తాను. బ్రెయిన్ అనేది ఇంట్లో ఎవరికి ఇష్టపడరు కాబట్టి నేనే తింటున్నాను. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. మీలో ఎంతమంది ఇష్టం ఉంది కింద కామెంట్ చేయండి. చాలామంది స్పెషల్గా బ్రెయిన్ తీసుకెళ్తుంటారు. మెయిన్ ఇందులో దుమ్ములే ఉంటాయండి. ఈ సూప్కే మాట మనం తినేది, ఎందుకంటే దుమ్ములతో చేసే సూప్ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీతో అన్నం కలుపుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చెప్పలేనంత టేస్ట్ అండి. ఇంకా స్మెల్ వస్తుందని చాలామంది అంటారు. మనం బాగా ముందే కడుక్కొని క్లీన్ చేసుకుంటే ఎటువంటి స్మెల్ ఉండదండి ఉడికిన తర్వాత. చూడొచ్చు, ఇది సండే డిష్ అన్నమాట. నేను ఈరోజు పోస్ట్ చేస్తాను. బ్రెయిన్ చూసారు కదా, చిన్నపిల్లలు కూడా చాలా హెల్తీ అండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. అందరికీ నమస్కారం.